Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about most important type of కాంప్లెక్స్ నెంబర్ అమ్మ. కాంప్లెక్స్ నెంబర్ అనే చాప్టర్కి వెళ్ళి మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం ఈరోజు వీడియోలో. ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, నౌ సియర్ కాంప్లెక్స్ నెంబర్స్లో మ్యాక్సిమం వచ్చే అంటే మెయిన్స్లో కానీ లేదంటే వెబ్సైట్లో కానీ రెండింటి కూడా ఈ క్వశ్చన్ ఇలాంటి మోడల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఆ మోడల్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, నౌ సీ హియర్. సో 2026 జనవరి సెషన్ 1లో వచ్చిన క్వశ్చన్ ఇది కాంప్లెక్స్ నెంబర్ అనే చాప్టర్కి వెళ్ళి. సో సేమ్ ఇదే మెథడ్లో మనకి మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మనం మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళామనుకోండి సెషన్ 2లో మనకు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చమ్మా. ఓకే, సో ఇక్కడ let z be a complex number such that mod z minus 6 equals to 5 and mod z plus 2 minus 6i equals to 5, then value of z cube plus 3z square minus 15z plus 141 equals to dash అని చిన్నమ్మా. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 61, సెకండ్ ఆప్షన్ 42, థర్డ్ ఆప్షన్ 37, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 50 అని చిన్నమ్మా. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ నుంచి వెళ్ళి కాంప్లెక్స్ నెంబర్ని తీసుకురావాలమ్మా. అంటే కాంప్లెక్స్ నెంబర్ జెడ్ వాల్యూని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ రైట్ హియర్ గివెన్ ఈక్వేషన్స్. గివెన్ ఈక్వేషన్స్ ఏమంటే mod z minus 6 ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చిందమ్మా. సో సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి mod z plus 2 minus 6i ఈక్వల్స్ టు 5 అని ఇచ్చిందమ్మా. సో ఈక్వల్స్ టు ఇలా ఇచ్చిందంటే మోడల్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి ఇలా ఈక్వల్స్ ఇచ్చిందంటే ఈ రెండు కూడా సర్కిల్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తామా ఇలా ఇచ్చాయంటే. ఓకేనా, ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసినప్పుడు సర్కిల్కి సెంటర్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ అవుతుందో అది రేడియస్గా తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ జెడ్ మైనస్ ఉన్నది కాబట్టి జెడ్ మైనస్ ఆఫ్ 6 ప్లస్ 0i అని తీసుకున్నట్లయితే మైనస్ కామన్ ఇచ్చినట్లయితే జెడ్ మైనస్ ఆఫ్ ఇలా రాయొచ్చాము. ఓకే, సో దీన్ని కూడా మనం ఇక్కడ రాసినట్లయితే జెడ్ మైనస్ -2 ప్లస్ 6i అవుతుంది. ఓకే, రైట్. నౌ సియర్ ఇక్కడ సెంటర్ వచ్చేసి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఉందమ్మా. అంటే సెంటర్ వచ్చేసి C1 ఈక్వల్స్ టు 6, 0 అవుతుంది. ఇది రేడియస్ అని చెప్పాను కాబట్టి ఇది R1 ఈక్వల్స్ టు 5 అవుతాము. సో ఇక్కడ సర్కిల్లో ఎక్స్ వాల్యూ -2, వై వాల్యూ 6 కాబట్టి C2 -2, 6 అవుతుంది. అంటే సెంటర్ అమ్మ. R2 5 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు సర్కిల్ ఈక్వేషన్ వచ్చినాయి, వాటి నుంచి వెళ్ళి సెంటర్ రేడియస్ వచ్చినాయి కాబట్టి C1 C2 ఫైండ్ అవుట్ చేయాలి. C1 C2 ఫైండ్ అవుట్ చేస్తే అండర్ రూట్ ఆఫ్ 6 మైనస్ ఆఫ్ -2 అంటే +2 అవుతుంది, +2 హోల్ స్క్వేర్ అవుతుంది. x1 - x2 హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్ 0 - 6 హోల్ స్క్వేర్ we get here distance between C1 and C2. So nothing but 6 plus 2 8 square is nothing but 64. So next -6 whole square is nothing but 36 plus 36 we get here. So that is nothing but under root of 100 we get here. So root 100 is nothing but 10 అమ్మా. అంటే C1 C2 డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకు 10 వచ్చేసింది. సో అదేవిధంగా R1 + R2 చేసినట్లయితే 5 + 5 అవుతుంది, అది కూడా 10. అంటే C1 C2 వాల్యూ R1 + R2కి ఈక్వల్ అయింది. అంటే మన సర్కిల్ని చూసుకున్నట్టయితే ఇలా వస్తాము సర్కిల్. ఓకే, ఇక్కడ అంటే టచ్ ఈచ్ అదర్ C1 C2 ఈజ్ ఈక్వల్స్ టు R1 + R2 కాబట్టి 2 సర్కిల్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పాయింటే మనకు కాంప్లెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ ఇది సెంటర్ C1, ఇది సెంటర్ C2. సో మిడ్ పాయింట్ ఆఫ్ C1 C2 ఈజ్ నథింగ్ బట్ కాంప్లెక్స్ నెంబర్ అమ్మ. ఓకేనా, సో మిడ్ పాయింట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్. సో మిడ్ పాయింట్ అంటే ఏమవుతుంది అప్పుడు C1 6, 0, C2 -2, 0.
సో అప్పుడు ఏమవుతుందంటే మిడ్ పాయింట్ జెడ్ ఈక్వల్స్ టు 6 మైనస్ 2 బై 2 కామా 0 ప్లస్ 6 బై 2. సో 6 మైనస్ 2 అంటే 4 అవుతుంది, 4 బై 2, 6 బై 2 యాజ్ ఇట్ ఈస్. సో వి గెట్ 2 కామా 3 వి గెట్ అమ్మా. అంటే కాంప్లెక్స్ నెంబర్ మనకు 2 కామా 3 వచ్చింది. అంటే ఏమని రాయొచ్చు మనం, జెడ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 3i అని రాయొచ్చు. ఓకేనా. సో జెడ్ వాల్యూ వచ్చేసిందమ్మా. మనకు కావాల్సిన ఈక్వేషన్లో జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జెడ్ ఈక్వల్స్ 2 ప్లస్ 3i ఉన్నప్పుడు ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలంటే జెడ్ మైనస్ 2 ఈక్వల్స్ టు 3i తీసుకోండి. సో దట్ ఇంప్లైస్ ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ వి గెట్ హియర్, ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ z minus 2 whole square that equals to 9i square we get here. So what we get here, z square minus 4z plus 4 is equals to minus 9 we get here. I square value minus 1 అవుతుంది, minus 1 into 9 is nothing but minus 9 అమ్మ. So that implies we get here z square minus 4z is equals to minus 13 అమ్మ. సో ఇది మైండ్లో ఉంచుకోండి. మనకు కావాల్సిన ఈక్వేషన్ మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే ఈక్వేషన్ ఏముంది, జెడ్ క్యూబ్ ప్లస్ 3z స్క్వేర్ మైనస్ 15z ప్లస్ 141 వాల్యూ కావాలి మనకి. ఓకేనా. సో దీని నుంచి మనకి ఏం చేస్తా అంటే జెడ్ క్యూబ్ వాల్యూ రాయొచ్చాము. అంటే జెడ్ స్క్వేర్ మైనస్ 4z ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 13 కాబట్టి జెడ్ క్యూబ్ అంటే బోత్ సైడ్స్ జెడ్తో మల్టిప్లై చేస్తే జెడ్ క్యూబ్ minus 4z square is equals to minus 13z we get here. So nothing but z cube is equals to 4z square minus 13z we get here. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి మనకు కావాల్సిన దానిలో. ఓకేనా. సో ఇక్కడ జెడ్ క్యూబ్ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ ఇక్కడ నుంచి వచ్చిందమ్మా. సో అంటే దీన్ని జెడ్తో మల్టిప్లై చేస్తే జెడ్ క్యూబ్ వస్తుంది. క్లియర్. రైట్. జెడ్ క్యూబ్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 4z స్క్వేర్ minus 13z plus 3z square minus 15z plus 141 we get here. అంటే z క్యూబ్ వెళ్ళిపోతుంది. సో 4 ప్లస్ 3 అంటే 7 అవుతుంది, మైనస్ 28z అవుతుంది, ప్లస్ 141 అవుతాము. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 7ని కామన్ తీసి అనుకోండి, 7 ఆఫ్ z స్క్వేర్ మైనస్ 4z వస్తుంది ఇక్కడ, ప్లస్ 141 యాజ్ ఇట్ ఈజ్ అమ్మ. ఇప్పుడు మనకి జెడ్ స్క్వేర్ మైనస్ 4z అంటే మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ మైనస్ 13 వచ్చింది. చూడండి, మైనస్ 13 వచ్చింది. క్లియర్. సో మైనస్ 13 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈక్వల్స్ టు 7 ఆఫ్ మైనస్ 13 ప్లస్ 141 వి గెట్ హియర్. సో 13 7 ద మైనస్ 91 వి గెట్ ఏమా. సో 1 మైనస్ 1 0, 14 మైనస్ 9 అంటే 50 అవుతాము. అంటే 50 ఈజ్ ది ఆన్సర్. సో ఇలా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటున్నాం. ఓకేనా. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అమ్మ. మళ్ళీ మీకు నెక్స్ట్ వచ్చే సెషన్ 2లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఓకే స్టూడెంట్స్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ like, share and subscribe to our channel A Square Maths Academy. Okay. Thank you for watching.